చిన్నారులపై లైంగిక దాడుల నివారణపై హైదరాబాద్లో సదస్సు. నేరస్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పెర్ని నాని. షూటింగ్ లో ఉండే పవన్ కళ్యాణ్ చిక్కడు దొరకడు అంటూ ఎద్దేవా. నేడు తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచందర్రావు. హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ. నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ సీఎం కేసీఆర్. ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించిన వైద్యులు. నేడు గుడివాడ 1 టౌన్ పిఎస్ కు వెళ్లిన కోడాలి నాని, రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో బయలు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది అన్న మాజీ సీఎం జగన్. ఏపీలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అంటూ ఫైర్. తెలంగాణ మహిళలకు డిప్యూటీ సీఎం బట్టి భారీ శుభవార్త. 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారికి అత్యంత కఠినమైన శిక్షలు తప్పవని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లో శనివారం లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ భద్రత అనే అంశంపై నిర్వహించిన ఒక సదస్సులో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులపై జరిగే లైంగిక హింసను సమాజంలో ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. I welcome you to this state level conference. The theme Voice for the Voiceless is very important for our society. I congratulate the Telangana Police and other organizers for holding this conference. We must put child survivors at the center of our legal and moral framework in fighting this heinous crime against humanity. We have to protect our children from sexual abuse at any cost and with all means. My government gives top priority to the protection of children and women. Telangana Bharosa project has 29 centers. It provides police support, legal aid, medical assistance and counseling in a friendly environment. Telangana pioneered child-friendly courts run by Hyderabad Bharosa Center. The goal is not just faster cases disposal, but total child protection and development. POCSO Act and Juvenile Justice Act are highly progressive instruments in our legal framework, but they come with problems. We must ensure procedure help child victims, not hurt them. We must also end child pornography and impose strict punishments. Social media abuse of children must also be treated without mercy for culprits. Our state government is fully ready to take all steps. We must ensure justice and compassion for children not only in courts but also at police station, child centers and in every step of this process. I appeal to all of you, respected judges, police officers, CWCs, development partners, let us move forward with a shared mission.
ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎర్రబుక్కు పేరుతో వెర్రి పాలన జరుగుతోందని వైసీపీ నేత పేర్ని నాని విమర్శించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు మల్లేశ్వరరావుపై హత్యాయత్నం చేశారని ఆయన ఆరోపించారు. దుర్మార్గం, అక్రమాలను అడ్డుకుంటున్నారనే హత్యాయత్నం చేశారని పేర్ని నాని అన్నారు. రాష్ట్రంలో ఏడాదిగా ప్రతిరోజు రాజకీయ దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోస్టర్లను తప్పుపట్టే వారికి దాడులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో షూటింగ్ లో ఉండే పవన్ కళ్యాణ్ చిక్కడు దొరకడని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. మీరు 2019లో కూడా చెప్పారు ఇట్లాగే. ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు. ఇది శాసనం. తమరేగా మాట్లాడింది. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. మీరు 2019లో కూడా చెప్పారు ఇట్లాగే. ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు. ఇది శాసనం. తమరేగా మాట్లాడింది. వచ్చిందా రాలేదా? అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే న్యాయ నిర్ణేతలు. జగన్ని తేవాలన్నా ఆపాలన్నా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు, కారాదు. ఇది శాసనం. మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. అమెరికాలో ఒకసారి చిరుత పులికి, కుక్కలకు పరుగు పందెం పెట్టారు. చిరుత అస్సలు స్పందించనే లేదంట. కుక్కలు చిరుతను చూసి విపరీతంగా మొరిగాయి. కానీ చిరుత మాత్రం పట్టించుకోకుండా కూర్చోవడం అక్కడున్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక పరుగు పందెం మొదలు పెట్టగానే చిరుత తనకేం సంబంధం లేనట్టు కూర్చుంది. అప్పుడు సైకాలజిస్టులు చిరుత పులి మనస్తత్వాన్ని స్టడీ చేస్తే తెలిసిన విషయాలు ఏంటంటే, చిరుత పులి ఆలోచన స్థాయే వేరని, అవి ప్రతి యాక్షన్కు రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆలోచించే కేటగిరీకి చెందుతాయని తేల్చారు. 25 కిలోమీటర్ల స్పీడ్గా పరిగెడుతున్న కుక్కలను చూసినప్పుడు తన లెవెల్కి వాటితో పోటీ పడడం విరమించుకుంది చిరుత. మీకంటూ ఒక స్థాయి ఉంది అనుకుంటే, ఆ స్థాయిని నిలబెట్టుకోవాలనుకుంటే అనవసరమైన మాటల్ని వినకపోవటము, విన్నా వాటికి జవాబు చెప్పాలని అనుకోకపోవటమే చాలా ఉత్తమం. పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ సంవత్సరంలో అప్పుడప్పుడు నిద్రలేస్తున్నటువంటి రాజకీయ బుసలు కొట్టేటువంటి ఒక సర్పం లాంటి వాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే పాపం ఆయన 3 నెలలకు 4 నెలలకు ఒకసారి లేచి ఇలాంటి మాటలు చెప్పి ఆ తర్వాత వెంటనే మళ్లీ సుషుప్తి అంటే నిద్రలేకి జారుకుంటారు. కనుక మేము పవన్ కళ్యాణ్ గారి మాటల్ని చాలా సీరియస్ గా తీసుకొని ఆ కనుమలో ఆ కాళ్లు లేని వాడిని చూసి దారిన పోయే బాటసారులు భయపడినట్టుగా భయపడేటువంటి పార్టీ మా పార్టీ కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు, రైతు సమస్యలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు తాము వస్తామని, చర్చకు సిద్ధపడేందుకు సీఎంకు 72 గంటల సమయం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి బేసిన్ల గురించి గాని, ప్రాజెక్టుల గురించి గాని కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ నీళ్లు, ఆంధ్రాకు నిధులు ఢిల్లీకి తరలిపోతున్నాయని, నియామకాలు ఆయన వ్యక్తులకే దక్కుతున్నాయని ఆయన ఆరోపించారు. इस मंच से मैं आपको एक भरोसा, एक वादा करना चाहता हूं. आज गांव-गांव से, आदिवासी जिलों से हमारे भाई बहन लोग इधर आ गए. वो विलेज का ग्राम अध्यक्ष है, मंडल अध्यक्ष है, जिला के अध्यक्ष है. इन सब लोगों के दिल मैं देखा. इन लोगों का दिल का धड़कन
मैं समझता हूं इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे। दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को बना भेज देंगे, 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे। आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना। ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా। రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం, రాండి చర్చలకు। కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా। ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు, నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో। అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం, ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు। నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు। నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం। కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం, ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ। కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు। ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు। ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు, మీకు పాపం బూతులు తిట్టడమేమో ఈజీ, చాలా ఈజీ కదా, బూతులు మాట్లాడడము, డైలాగులు కొట్టడం, గుడ్డలు ఉడదీస్తా అనడము, గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము, ఇవన్నీ చాలా ఈజీ। కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళీ మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది। ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తిని, ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళీ మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది। ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తి ఇప్పటికే అందరికి అర్థమైపోయింది। రైతులకు ఎగ్గొట్టిందంతా యాక్చువల్గా ఇచ్చిందంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం। మీరు చెప్పింది ఏంది, అసలు ఇచ్చింది ఏంది, మీరు చెప్పింది ఏంది? రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినావు నువ్వు, కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు బిచ్చమేసినట్టు, నేను 15,000 ఇస్తా అన్నావు। కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అన్నావు। ఇవాళ ఏం చేస్తున్నావు మరి? ఇచ్చినావా ఎక్కడైనా 15,000? అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా, తాత్పర్యం ఉందా? ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నేను, నువ్వే కదా ఉత్తరం రాస్తే కౌలు రైతులకు 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండి మొగోడు, మీ అందరికీ నేను రాగానే ఇస్తా, ఇచ్చేస్తూనే ఉన్నా, వస్తూనే ఉన్నా, ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు। ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది, పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ 4 పంటలు కలిపి 24,000 కోట్లు, కౌలు రైతులకు ఎగ్గొట్టింది 15,000 కోట్లు, మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులోనే ఎగ్గొట్టింది 39,000 కోట్లు। ఎట్లా లెక్క అంటారా మీరు? ఆ లెక్క కూడా నేను తీసుకొచ్చినా, మీరు చూసుకోవచ్చు। వందావని బోందా ముఖం మీరు, వందావని బోందా ముఖం మీరో పిచ్చోళ్ళు వందనట। ఆయన సొంత కాన్స్టిట్యున్సీలనే ఇప్పుడు జెడ్పీటీసీలు గెలుతాడో లేదు, పెట్టమని రాదు, ఎలక్షన్లు తెలుస్తుంది। నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటుతాయి రేవంత్ రెడ్డి, ఇంకా కూడా పడిపోతారా? నాకు అర్థం కాదు, మీరు కూడా మాటలకు, ఈయన ఈ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు, ఏదో అది చెప్పి ఇది చెప్పి 420 అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషన్ ఆ డిక్లరేషను। నేను ఒక్కటి అడుగుతున్నా, 100 సీట్లు గెలవాలి, ఎట్లా గెలవాలి? ప్రజలు ఓట్లు వేయాలి, ఎవరు ఓట్లు వేయాలి? దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లు వేయాలనా? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు, 12 లక్షల అభయహస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలనా? ఆయననే చెప్పిండిన కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు। అస్సలైన కోవట్టే ముఖ్యమంత్రి బ్రదర్కి ఏం చెప్పాలి నీకు? అసలు సిసలైన వాడే ముఖ్యమంత్రికి। అస్సలు కోవట్టు, రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు, రాష్ట్రంలో నడుస్తున్నది కోవట్టు పాలన। వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు। ఓ కేసులో భాగంగా కోర్టు విధించిన ముందస్తు బెయిల్ షరతులను పాటిస్తూ ఆయన పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేసి వెళ్లారు। సార్వత్రిక ఎన్నికల తర్వాత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల మళ్లీ గుడివాడలో కనిపిస్తున్నారు। గుడివాడ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది। ఆ షరతుల్లో భాగంగానే కొడాలి నాని ఈ రోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేశారు।
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎన్ రామచంద్రరావు శనివారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణతో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన నేతలు ఆయన గజమాలతో ఘనంగా సత్కరించారు. అంతకు ముందు రామచంద్రరావు తన నివాసం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకున్నారు. ఓకే ఓకే థ్యాంక్ యూ. కులాలు మతాలు ఇవన్నీ అతీతంగా రాజకీయాలు మనం చేయాలి. కులాలలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాన్ని పైకి తీసుకురావాలి. వాళ్ళకి సంబంధించినటువంటి మీరు పథకాలు తీసుకురాండి, మేము సపోర్ట్ చేస్తాం. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మీరు ఏదైతే అప్లిప్మెంట్ చేయాలి డోంట్ మిస్లీడ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్. శ్రీధర్ గారు, అశోక్ గారు కూడా బహుకరిస్తారు. ఇచ్చేసి పెట్టరా, అది పట్టుకో అంతే, పట్టుకో అట్లా పట్టుకోండి సార్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ పాలిటిక్ గవర్నర్స్లతో ఆంధ్రప్రదేశ్ రక్తమేడుతోందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అది వీలు కాకపోతే తన వాళ్ళని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. నాగమల్లేశ్వరరావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారని అన్నారు. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. చూడు మనోజ్ఞ, నీకు బాగాలేక కళ్ళు తిరిగి పడిపోతున్నా హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలంటే మాకు ప్రొటెస్ట్ చేస్తా ఉంటే వాళ్ళందరూ కడుపు మీద అమ్మాయికి ఇదిగో నొప్పితో ఏడుస్తుంటే మేము హాస్పిటల్ తీసుకొని వెళ్ళండి అంటే మా దగ్గర ఉంది అనేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వెళ్తున్నారు. కాళ్ళతో తొక్కారు మమ్మల్ని. ఈరోజు మన దేశంలోని డాక్టర్స్ అంటే ప్రాణాలను కాపాడే దేవుళ్లాగా రెస్పెక్ట్ ఇచ్చే మన దేశంలోని మన దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గడిచిన ఒక సంవత్సరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కానివ్వండి, నాయకుల మీద కానివ్వండి, ప్రజల మీద కానివ్వండి, వీళ్ళ దౌర్జన్యాలు, అక్రమాలు అన్నీ మనం చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరిలో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ నాన్న రెచ్చగొట్టి నువ్వే రారన్నాడు. నేను చంద్రగిరిలో కాపురం ఉన్నాను. ఏదైతే ఒక చేయాలని చెప్పి రూపాయి స్టైఫండ్ లేకపోయినా కూడా మేము ఆల్రెడీ సంవత్సరం చేసి వచ్చామండి. ఇంకో సంవత్సరం చేయమంటున్నారు. మాకు న్యాయంగా చెయ్యాలి అంటే మేము చేసే వాళ్ళమే. ఈ రోజు మొన్న నేషనల్ డాక్టర్స్ డే అండి. ఆ రోజు అసలు అత్యంత కిరాతకంగా మమ్మల్ని ఒక కుక్కర్లాగా ఈడ్చుకొని వెళ్ళారు. అప్పటికి అర్ధరాత్రి 12 వరకు ఉన్నాం. మేము ఆడపిల్లలైనా కూడా మేము ఉన్నాము. మాకేమవసరం అండి రోడ్ల మీద ఎక్కిలాగా? మా వైపు ఒకవేళ న్యాయం లేదు, మేము తప్పు చేసామే అనుకోండి, ఇలా మేము రోడ్లు ఎక్కాల్సిన అవసరం మాకేంటి? లేకపోతే మేము నోరు మూసుకొని ఉంటాం కదా. న్యాయం ఉన్నా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు.
గవర్నమెంట్ మాకు సానుకూలంగానే ఉందని చెప్తున్నారు, కానీ సానుకూలత మా వరకు చేరట్లేదు.